వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ బోల్డ్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. అదే మార్వెల్స్ జెసికా జోన్స్. సూపర్ హీరోస్ అంటే ఆకాశంలో ఎగురుతూ విలన్స్ని చితగ్గొట్టేస్తారని అనుకుంటాం. కానీ ఈ జెసికా జోన్స్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. పనికిమాలిన డిటెక్టివ్లాగా, తాగుబోతులాగా, చిరాకుగా ఉండే ఒక లేడీ. తను ఎందుకలా అయిందో, తన గతమేంటో, తను ఎలా మళ్లీ కంబ్యాక్ ఇచ్చిందో మనం ఎపిసోడ్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ పేరు ఏకేఏ లేడీస్ నైట్. జెసికా జోన్స్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్. న్యూయార్క్లో ఉంటుంది. ఆమెకు సూపర్ పవర్లున్నాయి. చాలా బలంగా ఉంటుంది. ఎత్తుగా దూకగలదు. అయితే తన శక్తులను బయటకు చూపించడానికి ఇష్టపడదు. ఆమె చాలా ఒంటరిగా ఉంటుంది. ఎక్కువగా మద్యం తాగుతూ జీవితం గడుపుతుంది. కేసు మొదలు. ఒకరోజు ఒక జంట ఆమె దగ్గరికి వస్తారు. వాళ్ల కూతురు హోప్ ష్లోట్మన్ కనిపించకుండా పోయింది. జెసికా మొదట ఇది ఒక సాధారణ కేసనుకుంటుంది. కాని విచారణ చేసే కొద్దీ ఆమెకు ఒక అనుమానం వస్తుంది. తన జీవితాన్ని నాశనం చేసిన కిల్గ్రేవ్ అనే డేంజరస్ వ్యక్తి తిరిగి వచ్చాడని. కిల్గ్రేవ్ ఎవరు? కిల్గ్రేవ్ ఒక మెటా హ్యూమన్. అతడికి మాటలతో ఇతరులను నియంత్రించే శక్తి ఉంది. అతను చెప్పిన మాటను ఎవరైనా తప్పకుండా వినాల్సిందే. గతంలో కిల్గ్రేవ్ జెసికాను నియంత్రించి తనతో చాలా చెడ్డ పనులు చేయించాడు. ఆ అనుభవం జెసికాకు ఒక పీడకలలాంటిది. హోప్ను కనుగొనడం. జెసికా చివరికి హోప్ను కనుగొంటుంది. ఆమె కిల్గ్రేవ్ నియంత్రణలో ఉంది. ఆమె మెదడు కిల్గ్రేవ్ చెప్పేది మాత్రమే వినేలా కంట్రోల్ చేయబడింది. షాకింగ్ క్లైమాక్స్. జెసికా హోప్ను రక్షించి ఆమెను తన తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తుంది. కాని కిల్గ్రేవ్ చెప్పినట్లుగా హోప్ తన తల్లిదండ్రులను గన్తో కాల్చి చంపేస్తుంది. ఈ సంఘటనతో కిల్గ్రేవ్ ఇంకా బతికే ఉన్నాడని, ఇంకా శక్తివంతంగా ఉన్నాడని జెసికాకు అర్థమవుతుంది. ముగింపు. ఈ మొదటి ఎపిసోడ్లో జెసికాకు తన పాత శత్రువు కిల్గ్రేవ్ మళ్లీ వచ్చాడనే విషయం తెలుస్తుంది. ఇక ముందు కథ మరింత ఉత్కంఠగా సాగుతుందని ఇది ఒక సూచన ఇస్తుంది. ఫ్రెండ్స్, లూకేజ్ పాత్రకి జెసికా జోన్స్ కథలో చాలా ప్రాముఖ్యత ఉంది. అతను కేవలం ఒక చిన్న క్యారెక్టర్ కాదు. జెసికా జీవితంలో ఒక కీలకమైన భాగం. మొదట జెసికా లూకేజ్ని గమనిస్తూ ఉంటుంది. కాని ఎందుకు అనేది మొదట మనకి తెలియదు. ఇద్దరూ సూపర్ పవర్స్ ఉన్నవాళ్లు. ఆ బలంతో ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. వారిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ కూడా మొదలవుతుంది. అయితే జెసికా గతాన్ని బట్టి ఆమె లూక్ కేజ్ నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ లూక్ కేజ్కి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తన భార్య చావుకి జెసికానే కారణమని. అయితే ఆ సమయంలో జెసికా కిల్గ్రే కంట్రోల్లో ఉందనే విషయం లూక్కి తెలియదు. ఈ విషయం తెలిసిన తర్వాత వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఈ సిరీస్ కథలో లూక్ పాత్ర ఇంకెంత కీలకమో అనేది మనం తర్వాతి ఎపిసోడ్స్లో చూద్దాం. సరే ఫ్రెండ్స్, ఇక్కడితో మన జెసికా జోన్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 రివ్యూ అయిపోయింది. ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మళ్లీ రేపు ఎపిసోడ్ 2తో కలుద్దాం. అప్పటివరకు సెలవు.